ఇంతవరకు వ్యక్తిగతంగా మనందరం కూడా దేవుని స్తుతించాం. అర్థవంతంగా మనందరం సమాజంగా చేరి ప్రభువుని ఆరాధించడానికి ముందుగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దేవుని వాక్యంలో చూద్దాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 75వ కీర్తన గ్రంథం 75. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుకున్నాం. కీర్తనలు 75 1 నుంచి 10 వచ్చిన మొత్తం కీర్తన అంతా కూడా మార్చి చదువుతున్నాను. ప్రధాన గాయకునికి ఆంత సంగీతం రాగం మీద పాడగలిగింది ఆసాపు కీర్తన గీతం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదు. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తి వీళ్ళకు నేను ఆజ్ఞయించుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయదును. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడు తండ్రి, పరిశుద్ధులకు ప్రభువా, ప్రేమ స్వరూపులకు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు ఆసనకు వస్తున్నాం నాయన. ఈ ప్రభుదినమందు ప్రభువా, కనికరం గల గొప్ప దేవుడా, మేమందరం చేరి సమాజంగా చేరి నీ యొక్క కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కొనబడిన మేమందరం నీ సన్నిధికి వచ్చి నీ పాసన్నిధికి వచ్చి నేను ఆరాధించాలని ఆశపడుతున్నాం. నీ వాక్యం ముందు ఆశ్చర్యమైన కార్యాలు చేసినట్టు మా కన్నులు తెరవండి. దేవా, అర్థవంతంగా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన భాగం ఎందుకు ఎంచుకున్నాను అంటే, నేను ప్రభు నమ్మినప్పటి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎంత పనినా ఏదైనా కానీ రోజులో కొంత సమయం, అది ఉదయం అయితే ఇంకా చాలా మంది ప్రారంభమే చేసుకుంటాం. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించి ఒక పాటతో తర్వాత వాక్యం చదువుకొని ధ్యానించుకోవడం అది నా దినచర్యలో భాగం. అది గొప్ప చెప్పుకోవడం కాదు, అది ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటాను. అయితే ఈ మధ్య నేనేం చేశాను, ముందు కీర్తన చదువుతాను అనమాట. కీర్తన చదివి కీర్తనలో ఉంచి ప్రభు ఏమైనా తెలుసుకొని అర్థవంతంగా ఆయన ఆరాధించి తర్వాత నా వాక్య భాగంలోకి నేను వెళ్తూ ఉంటాను. నేను ఒక 3 రోజుల క్రితం ఈ 75వ కీర్తన చదువుతున్నప్పుడు 9వ వచనం ఆ మాట దగ్గరికి వచ్చేందుకే ఆ మాట గురించి కొంచెము బాగా ఆలోచించాలని ఆశపడుతుంది. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురణ చేయదును, యాకోబు దేవుణ్ణి నిత్యము కీర్తించదును అనే మాట ఈ కీర్తనకారుడు చెప్పినప్పుడు, ఈ మాట గురించి ఆలోచించినప్పుడు అసలుకి వ్యక్తిగతంగా నేనైతే ఈ 2వ సందేశంలో మనం దీని గురించి చూస్తాం. అయితే ఇక్కడ ఉన్న మాటలో ఈ భాగంలో యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదని చెప్తున్నాడు ఈ భక్తుడు. ఈ కీర్తన రాసింది ఆసాపు భక్తుడు. ఆసాపు రాసిన కీర్తనలో ఎక్కువగా అయ్యా శ్రమ వస్తూ ఉంది, నువ్వేం చూస్తా ఊరుకున్నావు ఏంటి? ఆ 74 చదివితే దాంట్లో అయితే శత్రువులు ఎలాగున్నారంట, 4వ వచనంలో నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్పణించున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు, దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండు మీరు ఎత్తినట్టుగా వారు కనబడు. ఈ కీర్తన చదివితే 74వ కీర్తన చదువుతుంటే ఇందులో మాకు కలిగిన శ్రమంలో ప్రభావ చూడవా, మాకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించవా, శత్రువు
చదలేకపోతున్నాడు, నువ్వు చూస్తూ అలాగే ఉండిపోయావా, ఎందాక ఇలా జరుగుతుంది, ఎప్పుడు వరకు ఇలాగ నువ్వు వదిలిపెట్టేసావు మమ్మల్ని అని ఈ కీర్తనలో 74లో చూస్తాం. 75కి వచ్చేళ్ళకి 74 అంతా కూడా ఆయన పడే బాధ చుట్టూ చూస్తున్నాడు. ఈరోజు మన దేశంలో కూడా అదే పరిస్థితి, ప్రపంచంలో కూడా అదే పరిస్థితి. దేవుని బిడ్డల మీద, సత్యాన్ని ప్రకటించేటువంటి వారి మీద, దేవుని బిడ్డల మీద, దేవుని సంఘం మీద, క్రైస్తవ సంఘం మీద ప్రపంచంలో ఆయా దేశాల్లోనూ మన దేశంలోనూ హింస పెచ్చురెళ్ళిపోతుంది, ఎక్కువైపోతుంది. అవన్నీ చూసుకుంటే దేవుడు ఎందుకు అలా వదిలిపెట్టేసాడు, ఎప్పుడు వరకు ఆ హింస, ఇది ఆగదా అని మనకు కూడా ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ భక్తుడు తన బాధ అంతా దేవుడి సన్నిధిలో చెప్పుకొని ఈ 75లోకి వచ్చేసరికి దాని నుంచి జవాబు నేను తెలుసుకున్నాడు ఈ కీర్తనలో. అందుకనే అన్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఎందుకంటే నువ్వు సమీపంగా ఉన్నావని. కింద చూడండి పుట్టినోట్లో, నీవు అనే దగ్గర నీ నామం అంటే నీ పేరు, నీ పేరు మాకు సమీపంగా ఉంది. ఎక్కడో మేము అందుకోలేనంత దూరంలో లేదు, నీ పేరు మాకు దగ్గరగా ఉంది ప్రభువా, మాకు సమీపంగానే నీ పేరు, నీ నామం ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, నరులు నీ ఆశ్చర్యకార్యములు వివరించదు అని ఈ కీర్తన అంతట్లో మనం చూస్తాం. ఇంకా ఏమంటున్నా అంటే, నేను యుక్త కాలమును కనిపెడుతున్నాను, నేనే న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాను. ఈ 1వ వచనంలో ఈ భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పినప్పుడు దేవుడు ఇస్తున్న జవాబు ఇది, నువ్వేమీ బాధపడద్దు, నా సమయం అనేది ఒకటి ఉంది, ఆ సమయంలో ఇంతకుముందు నువ్వు చాలా బాధపడ్డావు కదా, దానికి జవాబు నేను ఇస్తాను, యుక్త కాలంలో నేను ఇస్తాను అంటున్నాడు ప్రభు. న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాను, భూమి దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని సమాజం నిలుపుతాను. ఈ సమాజం అక్రమం దౌర్జన్యం చేత నాశనం అయిపోతున్నప్పుడు ఈ సమాజ పునాదులు పాడు కాకుండా నిలబెట్టేవాడు దేవుడు. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞిస్తున్నాను. మన దేశంలోనూ ప్రపంచంలోనూ మన చుట్టూ ఉన్న సమాజంలో లేదా మనలో కూడా కొన్నిసార్లు అహంకారం తలెత్తుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అహంకారులై ఉండొద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కొమ్ము ఎత్తకుడి, బైబిల్లో కొమ్ము అనే మాట ఒక వ్యక్తి యొక్క బలాన్ని, ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని సూచించేదిగా ఉంటుంది. కొమ్ము అనే మాట వచ్చినప్పుడు అన్ని దగ్గరని కాదు, కొన్ని దగ్గర. కాబట్టి ఈ అర్థంలో మనం తీసుకున్నప్పుడు కొమ్ము ఎత్తకుడి, అహంకారంతో అధికారం ఉందని నువ్వు నీ బలాన్ని పైకెత్తావేమో, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞిస్తున్నాను. దేవుడు ఉంటే ఆయన రక్షించుకోవచ్చు కదా అని రకరకాలు మన చుట్టూ యూట్యూబ్లో కానీ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో కానీ మన చుట్టూ కానీ కరపత్రాలు పంచి ఎన్నెన్నో చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, పొగరు పట్టిన మాటలు ఆడొద్దని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. అందుకే మనం ప్రభు వారు కూడా చెప్పాడు, యేసు ప్రభు ఏమన్నా అంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకున్న మనకు హెచ్చింపు లేదా మనల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేవాడు మన దేవుడు అని మనం ఎప్పుడు కూడా ఆయనకు అప్పగించుకొని మనం ఎదురు చూడాలి. మనుషులు తమ సొంత శక్తి చేత ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రపంచంలో అధికారం ఇచ్చేవాడు దేవుడే. ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. 8వ వచనంలో, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది, అందులోని ద్రాక్షారసం పొగుతుంది, అది సంభారంతో నిండి ఉంది. ఆయన దానిలోని పోయిచున్నాడు, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేవాడు. దీని గురించి బైబిల్ వ్యాఖ్యానాల్లో చూసినప్పుడు ఏమిటి పాత్ర ఏంటంటే, పూర్వం ఎవరైనా నేరస్తులకి లేదా కరుడుగట్టిన నేరస్తులకి మరణశిక్ష అమలు చేసే ముందు వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళంటే ఈ మత్తు కలిగించేటువంటి మత్తు పానీయాన్ని, ద్రాక్షారసాన్ని ఇచ్చేవాళ్ళంట. అది అలా మామూలు ద్రాక్షారసం కాదు, మీకు బాగా అర్థం కావాలంటే ఎవరైనా చూసి ఉండొచ్చు, పరిచయం లేకపోయినా, కళ్ళు ఇలాంటి తాటి కళ్ళు వీటి మీద ఒక నూరు, అది మామూలు దించిన తర్వాత మధ్యాహ్నం తీసుకుని ఉదయం దించితే మధ్యాహ్నానికి అది బాగా పులిసినప్పుడు బాగా నురుగు వచ్చేస్తుంది. ఆ పైన వచ్చి ఆ నురుగు ఏమంటుంటే మడ్డి అంటున్నమాట. ద్రాక్షారసం కూడా ఏదైనా ఒక పులిస్తే ఆ విధంగా దాంట్లో నురుగు వస్తుంది.
అలాగే ఇక్కడ కూడా అలా పైకి వచ్చినటువంటి ఆ దాంతో సహా వాళ్ళని తాగిచ్చేస్తానంటే అర్థం ఏంటంటే నేను ఆ విధంగా శిక్ష తీసుకురాబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఈ పాత్ర, ఈ ఉగ్రత పాత్ర అంటుంది, దీని గురించి ప్రస్తావన కూడా వస్తుంది. ఇవన్నిటిలో ఏం చూశారంటే ఈ కీర్తనలో ఆయన మొదటి వచనంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానన్నాడు. రెండవ వచనం నుంచి 8వ వచనం వరకు ఆయన ప్రశ్నకి జవాబు వచ్చింది. 74వ కీర్తనలో ఎన్ని రోజుల వరకు ఇలాంటి శ్రమలు, ఎప్పుడు వరకు ఈ శ్రమలు అని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాను. ఆ ప్రశ్నకి జవాబు ఇక్కడ చూసి ఇప్పుడు అంటున్నాడు, ఈ 9వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురించేది. ఎవరి స్తుతిని? న్యాయం తీర్చే దేవుని యొక్క స్తుతిని, హెచ్చించేటువంటి దేవుని యొక్క స్తుతిని, అహంకారాన్ని తగ్గించేటువంటి దేవుని యొక్క స్తుతిని నేను నిత్యము ప్రచురం చేస్తాను. ఆయన ఎవరంటే యాకోబు దేవుడు. ఆ యాకోబు దేవుడిని నేను నిత్యము కీర్తిస్తాను. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడదు. భక్తిహీనులు, దేవుడు లేడనుకునేటువంటి భక్తిహీనులు, బుద్ధిహీనులు అందరి యొక్క బలాన్ని, అధికార తర్పాన్ని అణిచేసేవాడు దేవుడు. ఎవరైతే నీతిగా దేవుని కొరకు నిలబడతారో వాడిని హెచ్చించేవాడు, వర్ధిల్లింపు చేసేవాడు మన ప్రభు. అయితే నేను ముఖ్యంగా మీతో కొన్ని అంశాలు పంచుకోవాలనుకున్నాను. ఏంటంటే యాకోబు దేవుడు యాకోబుతో యాకోబు పేరుతో తన గురించి చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. ఆది కాలంలో వస్తాడు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఈ యాకోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచాడు, నీతిమంతుడిగా తెచ్చాడు. ఆయన పుట్టిన కుమారుడు ఇస్సాక్కి రెబ్కాకి పుట్టినటువంటి ఇద్దరు కౌల సంతానంలో చిన్నవాడు యాకోబు. ఈయన అసలు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ అన్న మడివని పట్టుకొని వచ్చాడు. అందుకే వాళ్ళు యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే మోసగాడు. ఎదిగిన గ్రామంలో కొమ్ముచాడు బిడ్డలాగా ఉండి వాళ్ళ అమ్మ ఏం చెప్తే చేశాడు. అన్నని మోసం చేశాడు. అన్న ఆకలి మీద ఉన్నప్పుడు వాడి యొక్క ఆకలిని ఎంకరేజ్ చేసుకున్నాడు. ఆశీర్వాదం అక్కడ జ్యేష్ఠత్వ పట్టుని పొందుకున్నాడు. అలాగే తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పినట్టు మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడు. అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పటికైనా మారు అన్నట్టు. అక్కడి నుంచి బేతేలు నుంచి వెళ్ళిపోయాడు. పద్దనరాము మెస్పడోమియా ప్రాంతానికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళాడు, మేనమామ దగ్గరికి, లాభాను. అక్కడ కూడా మోసం చేసి మొత్తానికి అక్కడ తన యొక్క సంపదను పెంచుకున్నాడు. చివరి వరకు మోసమే. కానీ ఒకనొక సమయంలో పిల్లలు అందరూ కలిగేసి ఇంకా తిరిగి వచ్చే సమయం ఒక దగ్గర మాట్లాడు. ఇలాగ యాకోబు జీవితం అంతా కూడా మోసమే. కానీ అలాంటి యాకోబుని దేవుడు మార్చాడు ఇశ్రాయేలుగా. ఆ యాకోబు పేరుతో తన పేరు చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డాడు. ఇందుకు యాకోబు దేవుడు ఎలాంటి వాడు? మనం ఆరాధించడానికి వచ్చినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు చూద్దామా? 5 విషయాలు మనం చూద్దాం. దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకునే దేవుడు. ఆయన యాకోబు గొప్పతనం ఏలేదు. యాకోబు యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు ఆయన ఎన్నుకోలేదు. చూద్దామా? రోమాపత్రిక 9వ అధ్యాయం 10-13. రోమాపత్రిక 9వ అధ్యాయము. అంతేకాదు గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని రాయబడి ఉంది. సరే, ఈ వచనాన్ని బట్టి చూస్తే యాకోబు ఏమి గొప్పవాడు, ఏశావు పాపిస్తాడు కాదు. ఇద్దరు మామూలు దేవుని దృష్టిలో ఇద్దరు పాపులే. ఈడంత మోసగాడు, అతడు అంత శరీరానుసారి ఏశావు. కానీ దేవుడు ఆ వ్యక్తుల యొక్క మంచితనాన్ని బట్టి కాదు, దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన ఏర్పాటును బట్టి యాకోబును పిలుచుకున్నాడంట. నేను యాకోబును ప్రేమించింది, ఏశావును ద్వేషించింది. ఈ రోజు కూడా మన యొక్క గొప్పతనం ఏమీ లేదు. మన అందరి జీవితాలు మనం చదువుకున్న చదువుని బట్టో లేదు కాదు. ధనవంతుడు నువ్వు ధనం ఉందా దాన్ని బట్టి కాదు. నువ్వు పుట్టిన మన దేశంలో అయితే కులాన్ని బట్టే కాదు. నువ్వు ఇతర దేశాలు అయితే నువ్వు వైట్గా పుట్టావా బ్లాక్గా పుట్టావా దాన్ని బట్టి కాదు. కానీ
దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే ఆయన కృపను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి పిలిచాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే ఏర్పాటు చేసుకునే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఎన్నుకునే దేవుడు, మనుషుల్ని ఎన్నుకునే దేవుడు. ఆయన ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, ఆ వ్యక్తి యొక్క మంచి చెడును బట్టి కాదు, ఆయన సంకల్పంలో మనందరిని కూడా ఎన్నుకున్నాడు. ఇంకా మనకు అర్థం వాళ్ళు చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:4 ఎట్లనగా ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. మనందరూ ఇక్కడ ఉన్నామంటే ఎప్పుడైనా మనం పుట్టక ముందే, మనం తల్లి గర్భంలోకి రాకముందే, అసలు జగత్ పునాది వేయబడక ముందు, ప్రపంచంలో ఏది నిర్మించక ముందే మనందరిని కూడా ఆయన ఎన్నుకున్నాడంట. మన దేవుడు ఎవరంటే ఎన్నుకునే దేవుడు. మనిషి యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి మనుషుల్ని ఆయన ఎన్నుకుంటాడు. దేవుడు యాకోబు దేవుడు ఎందుకు పిలువబడ్డాడు? ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా ఎందుకు చెప్పాడు? బైబిల్లోనే ఎక్కువ వస్తుంది, మనకి కీర్తనలోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. యాకోబు దేవుడు నాకుండగా ఏటికి ఇంకా నాకు భయపడవాలని ఒక పాట కూడా నామం చేసి చెప్తున్నాను. 46 కీర్తన ఆధారం చేసుకున్నాను. యాకోబు దేవుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే యాకోబు యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు యాకోబుని ఎన్నుకోవాలి. ఆయన సంకల్పాన్ని బట్టి ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా మనం రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంటే, లేదా యేసు ప్రభువా నా రక్షకుడే మనం పిలవగలుగుతున్నామంటే ఆయన యొక్క ఎన్నిక, ఆయన యొక్క కృప జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. తండ్రి నాలో ఏ మంచి లేదు, కానీ అయినా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నీకు వందనాలని మనం ఆయన్ను ఆరాధించాల్సిన. ఇంకా విపులంగా చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా అంటారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-8 వారితో కూడా అంటే ఇశ్రాయేలు ప్రజలు, ఈ ప్రపంచంలో అందరికంటే మీరు చాలా గొప్ప వాళ్ళని మిమ్మల్ని నేను ఎంచుకోలేదు చెప్తున్నాడు. చదువుతాను. ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకును. మీరు సర్వజనాల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు సమస్త జనముల కంటే. చూడండి, వాళ్ళతో కూడా అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా, మిమ్మల్ని నన్ను నా ప్రజలుగా చేసుకున్నానంటే, లేదా మిమ్మల్ని నా యొక్క సొత్తుగా చేసుకున్నానంటే మీరేదో అందరికంటే గొప్పని కాదు, అది నా యొక్క ఎన్నిక. మీ పితరులతో నేను చేసిన నిబంధన బట్టి, నా సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని నా సొంత జనంగా చేసుకున్నాను అన్నారు. ఈరోజు మనతో కూడా అన్నాడు యేసు ప్రభు, నా స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నా సొత్తుగా చేసుకున్నానని చెప్తున్నాను. కాబట్టి ఆయన ఎన్నికను బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించాల్సిన వారు మేము ఆ యాకోబు దేవుడిని, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని. తర్వాత యాకోబు జీవితంలో దేవుడు అడుగడుగునా కృప చూపిస్తూ వచ్చాడు. అతడు ఎంత పొరపాటు చేస్తున్నా అతని పట్ల కృప చూపి అతన్ని మార్చాలని దేవుడు ఆయన కృప చూపిస్తూనే వచ్చాడు. చూద్దామా, రోమపత్రిక 11:5. ఎందుకు ఈరోజు మనం ప్రభు సన్నిధికి వచ్చామంటే ఆయన ఆరాధించడానికి. ఆ ఆరాధించడానికి వచ్చినప్పుడు చదువుతా, అప్పుడు కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి. కృప యొక్క ఏర్పాటు ఇది ఎప్పుడుదంటే ఏలియా కాలంలో జరిగిన సంఘటన ఇక్కడ చెప్తూ, కృప యొక్క ఏర్పాటును బట్టే కొంత శేషిత ప్రజల్ని దేవుడు దాచిపెట్టాడు అని. అంటే ఆయన ఎప్పుడు కూడా కృప చూపే దేవుడు, ఆయన కృప చూపేటువంటి దేవుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 కూడా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, మీరు విశ్వాసం చేతనే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వారినే. మన అందరూ రక్షింపబడ్డామంటే కృప, మనం ఆయన ఎన్నుకున్నా అంటే ఆయన కృప. కాబట్టి మన దేవుడు కృపగల దేవుడు.
యాకోబు దేవుడు ఎవరయ్యా అంటే కృపగల దేవుడు. ఆ కృపామయుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. అంతేకాదు యాకోబు అనేక సార్లు ఆయన నిబంధన మీరి వ్యతిరేకంగా ప్రవర్తించినా, తన సొంత శక్తి చేత అతడు ఎన్ని చేసినా దేవుడు చెప్పిన మాటను ఎప్పుడు ఆయన దాన్ని ఒమ్ము చేయల. దేవుడు చెప్పిన మాటను ఆయన వదిలిపెట్టాలి, దాన్ని నెరవేర్చాడు. చూద్దామా? ఆదికాండం 28:15 అంటాడు, యాకోబుతో అంటాడు ఆ బేతేలు దర్శనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశానికి మరలా నేను రప్పించినప్పుడు నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. వాళ్ళ అన్న దగ్గర జ్యేష్ఠత్వం లాగేశాడు, నాన్న దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడు మోసంతో. ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు ఒంటరిగా. రోజు బేతేలు దగ్గర ఆ స్థలంలో ఆయన రాయి తలగడగా చేసుకుని పడుకున్నాడు. అప్పుడు దేవుని యొక్క దర్శనం, దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, నిచ్చెన వేయబడి ఉంది. ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఇదిగో నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను అన్నాడు. అలాగే విడిచిపెట్టి ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళాడు. 20 సంవత్సరాల దాకా అక్కడ కష్టించి పనిచేశాడు. ఒక భార్య పోతే ఇద్దరికి మళ్ళా 4 అలా ఇప్పుడు ఎవరు చేయకూడదు. అది యాకోబు జీవితంలో జరిగింది, అది అందరి జీవితాల్లో జరగాలని కోరుకోకూడదు. దేవుడు ఎప్పుడు దాన్ని మెచ్చడు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే. అయితే అక్కడి నుంచి మోసంతో అన్నీ చేసుకుంటూ వచ్చాడు, కానీ దేవుడు విడిచిపెట్టలా. వాళ్ళ మామ దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మామతో కూడా దేవుడు మాట్లాడాడు, యాకోబు నేను చేయొద్దని. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తాడు. మన మంచితనాన్ని బట్టి మనం ఈరోజు బాగుంటే దేవుడు ఎక్కువగా, ఈరోజు మనం ఆయన వ్యతిరేకంగా ఉంటే కాదు, ఆయన వాగ్దానం చేసిందని ఆయన నెరవేర్చేవాడు. ఆయన ఎప్పటికీ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు ఆయన. కీర్తన 89:1-2 యాకోబు దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన మన యాకోబు దేవుడు ఎలాంటి వాడు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తిస్తాను, తరతరాలకి నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందామనియు నేను అనుకుంటున్నాను. దేవుడు మాట ఇస్తే దాన్ని తప్పుకోడు. చూడదు కానీ ఎబ్రీ పత్రికలో కూడా ఉంటుంది, 13:5 నిన్ను విడవను ఎడబాయను. కాబట్టి ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన ఎన్నుకునే దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు యాకోబు దేవుడు. అలాంటి యాకోబు దేవుడిని నేను నిత్యము కీర్తిస్తానని ఈ కీర్తనకారుడు ఆశా భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు మనం ఆయన్ని అలా చెప్పగలుగుతున్నాం లేదని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆ ప్రభువుని ఆయన యొక్క ఎన్నికను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన మాట నిలబెట్టుకునే తత్వాన్ని బట్టి మనం ఆయన్ని ఎంతగానో ఆరాధించాల్సిన వారు. చివరిగా ఆయన దీర్ఘశాంతం చూపే దేవుడు, సహనం చూపే దేవుడు. నిర్గమకాండం 34:6 ఈ యాకోబు దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే దీర్ఘశాంతం చూపించే దేవుడు. చదవండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైనటువంటి కృపాసత్యాలు, దీర్ఘశాంతం, దయ, కనికరం కలిగిన దేవుడు. కొత్త నిబంధనలో కూడా చూస్తాం, పేతురు భక్తుడు కూడా అంటాడు, దేవుడు దయ చూపుతూ ఉన్నాడు, ఏది ఇంకా రాలేదే యేసు ప్రభు రాకడని అంటున్నారు, కానీ ఆయన కనికరం చూపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొంది రక్షించబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం చూపించే దేవుడు ఆయన. యాకోబు దేవుడి యొక్క గుణలక్షణం ఏంటంటే ఆయన సహనం గల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన ఎన్నుకునే దేవుడు, కృపగల దేవుడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు, సహనం గల దేవుడు లేదా దీర్ఘశాంతం చూపే దేవుడు. చివరిగా ఆ యాకోబు జీవితంలో యాకోబుని ఆయన మారుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 32:24-28. ఆదికాండం 32. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు.
ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడిను. తాను ఆయన్ని గెలవకుండా చూసి అతన్ని తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు యొక్క తొడ గూడు వసిరెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీను అన్ను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేల్ అంటే కింద చూస్తే దేవునితో పోరాడేవాడు లేదా దేవుని యొక్క కుమారుడు అనే అర్థం వస్తుంది. ఈ మోసగాన్ని దేవుడు తన కుమారుడిగా మార్చేశాడు. దేవునితో పోరాడేవాడిగా చేశాడు దేవుడు. మనల్ని ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18 చూస్తే మనల్ని ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. మనమందరము ముసుగులేని ముఖంతో అర్థం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభు యొక్క ఆత్మ చేత మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? మన నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ అయిన ప్రభువు లేదా ప్రభువుగా ఆత్మ ఏం చేస్తున్నాడు? మనలో ఉండి మనతో ఉండి మనల్ని రోజు ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మహిమ నుంచి అధిక మహిమను మనలో కలిగిస్తూ ఉన్నాడు అన్నమాట. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. యాకోబు దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధపరిచే దేవుడు. అదే పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. పాత జీవితాన్ని రోత జీవితాన్ని మార్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చేవాడు ప్రభు. అలాంటి ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చాం. ఎందుకు మనం ప్రభు దినమందు ఆదివారం రోజు మనం సమాజంగా కూడతాం, సంఘంగా కూడతాం అంటే మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తలపోస్తూ ఆయన నా పట్ల వ్యక్తిగతంగా నా పట్ల లేదా మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమని ఆయన యొక్క గుణగణాలని జ్ఞాపకం చేసుకుంటూ తలపోస్తున్నాం. ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు కీర్తనలు చదివితే 150 కీర్తనలో ప్రతి కీర్తనలో కూడా వాళ్ళ యొక్క బాధను దేవుడితో చెప్పుకుంటారు. అదే సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వస్తారు. చివరికి దేవునికి స్తుతులు చెల్లిస్తారు ప్రతి కీర్తనలో. ఆ కీర్తనలో 2-3 భాగాలుగా ఉంటే మొదటి భాగంలో దేవుని యొక్క గొప్పతనం చెప్తా వస్తాడు. ఒక వచనం కాడికి వచ్చేలాగా దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. మనం కూడా అది చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే మనం మన మనసు అంతటితో, మన హృదయం అంతటితో, మన తను అంతటితో, మన యొక్క బలవంతంతో ప్రభువుని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఈయన చెప్పినట్లు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురపరుస్తాను, లేదా దేవుని యొక్క స్థుతిని ప్రచురపరుస్తాను, యాకోబు దేవుడిని నిత్యము కీర్తిస్తానని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించే బదులు అని కళ్ళు మూసుకొని మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. మనం నమ్మేటువంటి మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సిలువలో తన యొక్క బరువు అంతటిని, తన యొక్క శరీరాన్ని అంతటిని మన కొరకు ఆయన అర్పించాడు. తన యొక్క రక్తం అంతటిని మన కొరకు దారపోసాడు. నిత్యత్వం నుంచి ఉన్నటువంటి ఆ ప్రభు, ఆదియందు వాక్యమైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి ఆ యాకోబు దేవుడు, యాకోబుని ఎంచుకొని ఇశ్రాయేలుగా మార్చిన ఆ దేవుడు శరీరధారిగా కృపాశక్తి సంపన్నుడిగా లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ భూమి మీద నడియాడి మనందరి పాప పరిహారార్థం, మానవాళి పాప పరిహారార్థం ఆయన శిలువలో బలియాగమైనాడు. ఆ గొప్ప దేవుడు ఎన్నుకునే దేవుడు ఆయన కృపగల దేవుడు, ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు, ఆయన దీర్ఘశాంతం గల దేవుడిగా ఉన్నాడు. అటు ప్రభువుని ఆరాధిద్దాం. విన్న మాటలని తలపోస్తూ ప్రభు నీకేమైనాడో నా ప్రియమైన సహోదరి సహోదరుడా అర్థవంతంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని, స్తుతించాలని మనం చేస్తున్నాం. సహోదరుల్లో వచ్చి ఒకరు, సహోదరుల్లో వచ్చి ఒకరు త్వరగా ప్రభుని ఆరాధించాలని మనం చేస్తున్నాం. తండ్రి స్తోత్రం.
దయను, మీ యొక్క కృపను, మీ యొక్క కనికరాన్ని, మీ యొక్క దీర్ఘశాంతాన్ని దేవ, మీ ప్రేమను దేవ నాపై మాపై ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను. నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. Father.
అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. పిల్లలు ఎత్తి ఇన్స్ట్రుమెంట్స్ పక్కన పెట్టండి. అందరూ మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన గణపరచడానికి ఎంతో ఇష్టపడి దిగిపోయినాడు. ఆయన మహోన్నతుడు మహిమగల రాజు. మహాదేవా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ కృపను బట్టి మమ్మల్ని ఎన్నుకున్నావు. రక్షకుడా, నీకు వందనాలు అయ్యా. మా ఎల్ల అపారమైన కృప చూపావు, నీకు వందనాలు దేవా. మా పట్ల సహనం చూపిస్తున్న దేవానికి స్తోత్రాలు. మాకు వాగ్దానం చేసిన మాట నిలబెట్టుకునే దేవానికి స్తోత్రాలు. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరిచే పరిశుద్ధ దేవా, నీకే స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో ఆరాధనలో దేవుని యొక్క ఔన్నత్యం గొప్పతనం చూసాం. అలాంటి గొప్ప దేవుడిని మనం ఎలా సేవించాలి హెచ్చరిక వాక్యం చూద్దాం. అదే కీర్తన 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయను. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. ఈ కీర్తన నుంచి మరో భాగంలోకి వెళ్ళడానికి దేవుడు అనుమతించలేదు. నిన్న ఉదయం చెప్పాడు అన్న పాస్ అన్న, రేపు నాయన సెకండ్ సర్వీస్ చూసుకోవాలని. అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ భాగం నుంచే రెండో మెసేజ్ సందేశానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయను. నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి వాక్యం ఏంటంటే, నేను, నా కుటుంబం, నా సమాజం అంటే నేను అంటే వ్యక్తిగతంగా, నా కుటుంబంగా, నా సమాజం అంటే మేము, ఇలా ఈ మాటలు ఉపయోగించి, నేను అనే మాటలు ఉపయోగించి ఎలాంటి స్టేట్మెంట్స్ లేదా ఎలాంటి నిర్ణయాలు బైబిల్ వాక్యంలో కొందరు భక్తులు చేశారో, కుటుంబంగా కొందరు భక్తులు ఎలాంటి నిర్ణయాలు చేశారో, సమాజంగా లేదా ఒక సమూహంగా ఎలాంటి నిర్ణయాలు చేశారో ఆ మాటను మీతో పంచుకొని నేను ఆశపడుతున్నాను. కీర్తనలో ఈ మాట తరచు కనిపిస్తుంది. ఏ మాట అంటే నేనైతే అనే మాట. నేనైతే అంటే వ్యక్తిగతంగా దేవుని పట్ల ఎలా మనం ఆయన్ని స్తుతించాలి, ఎలా నమ్మకం ఉంచాలి, దేవుని పట్ల నమ్మకం ఉంచాలనే విషయాలు చూసుకొని వ్యక్తిగతంగా నేను అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో కొందరు భక్తుల గురించి, కుటుంబ పరంగా ఇచ్చినటువంటి భక్తుల యొక్క మాటలు, తీర్మానాలు, మేము సమూహంగా వాళ్ళు ఇచ్చిన తీర్మానాలు చూసుకొని చివరిలో ఇప్పుడు మనం ఏం చేయాలి, నేనుగా ఏం చేయాలి, లేదా నా కుటుంబంగా ఏం నిర్ణయం చేసుకోవాలి, లేదా మన సంఘంగా మనం ఏం నిర్ణయం చేసుకోవాలో మనం నేర్చుకోండి. ఇక్కడ ఈ భక్తుడు అన్నాడు, నేనైతే నిత్యము ఆయన కీర్తిని, ఆయన స్తుతిని ప్రచురపరచదను అని సెలవిస్తూ ఉన్నాడు. నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేయను అంటున్నాడు. అలాగే నేనైతే అనే మాట ఇంకా ఎక్కడెక్కడ ఉందో కూడా చూద్దాం. కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరించారు. మనందరం లేదా ఎవరైనా ఒక భక్తుడు దేవుని దగ్గరికి రాగలుగుతున్నాడు అంటే ఇంతకుముందే చూసాం మనం, ఆ వ్యక్తి యొక్క మంచితనం, వ్యక్తి యొక్క గొప్పతనం ఏం లేదు, కానీ దేవుని యొక్క కృపాతిశయం అంటే చెప్పలేనంత ఆ కృపను బట్టే ఆయన మందిరంలోకి లేదా ఆయన దగ్గరికి మనం రాగలుగుతున్నాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోకి ప్రవేశిస్తాను అని కీర్తనకారుడు అంటున్నాడు భక్తుడు. అలాగే నేనైతే దేవుని కృప యందు నమ్మకం ఉంచినాను కూడా మనం చూస్తాం. కీర్తన 13:5.
వ్యక్తిగతంగా ఆయన కృపాశీలను బట్టి చదవము. హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించను. అంటే మనం దేవుని దగ్గరికి రావడానికి మనకు ఆధారం దేవుని యొక్క కృప. ఆ కృప యందు మనం ఏముంచాలంట? నమ్మకం ఉంచాలి. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. దేవుని కృపను బట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. వచ్చాం కాబట్టి ఆయన కృప యందు మనం నమ్మకం ఉంచాలి. 52:8 కీర్తనలోని 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ నేను ఒకసారి చూడండి 7వ వచనంలో ఈ 52వ కీర్తనలో కూడా దేవుడు అంటే లెక్కలేకుండా కొందరు ఉన్నారు. వాళ్ళు చూశాడు ఈయన ఈ కీర్తన వాడు చూసి 7వ వచనం, ఇదిగో దేవుడిని తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునే వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వాడిని చూసి నవ్వుడు. ఈ లోకంలో కొందరు అలాగుంటారు. వాళ్ళు దేవుడి పట్ల నమ్మకం ఉంచుకోరు, లేదా దేవుడిని తమకు దుర్గముగా ఉంచుకోరు. దుర్గము అంటే ఎవరు కూడా శత్రువులు లోపలికి ప్రవేశించలేనటువంటి అంత దుర్భేద్యమైనది, లేదా అంత ప్రొటెక్ట్తో కూడినటువంటిది రెఫ్యూజ్ అని వస్తుంది అన్నమాట బైబిల్లో. దుర్గము, కోట, ఆశ్రయ దుర్గము. పాత నిబంధనలో దేవుడిని వాళ్ళు ప్రతి భక్తులు ఎక్కువసార్లు యెహోవా నాకు ఆశ్రయ దుర్గము, యెహోవా నా దుర్గము, యెహోవా నా కోట అని చెప్తూ వస్తారు. దేవుడు మనకు ఎలా ఉండాలంటే దుర్గంగా ఉండాలి. కానీ చాలామంది దేవుడిని దుర్గంగా కాకుండా డబ్బుని దాన్ని ఉంచుకున్న వాళ్ళు ఏమయ్యారంట? తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొని వాళ్ళని చూసి నవ్వుతారు. వాళ్ళ యొక్క జీవితాలు ఏమైపోతాయి? నవ్వులు పాలైపోతాయి. ఈయన అంటున్నాడు, నేనైతే, ఈయన రాజు, రాసింది ఎవరు? దావీదు రాజే. నేనైతే నాకు వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని బట్టి సంపదను బట్టి కాదు, కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కారణం ఏంటంటే నేను నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను. నిత్యం అని ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే దేవుని కృప యందు నమ్మకం ఉంచాలి. దేవుని కృపాశయమును బట్టి ఆయన దగ్గరికి రావాలి. దేవుడు వచ్చినటువంటి మనం రావడానికి మనకు రావడానికి మార్గమైనటువంటి ఆ కృప యందు మనం నమ్మకం ఉంచాలి. దేవుని కృప యందు నమ్మకం ఉంచాలి. నిత్యము ఎప్పటికీ మనం సంపాదించుకునే డబ్బు కానీ, లేదా మనలో ఉన్న బలం కానీ, శక్తి కానీ అన్నీ పోవచ్చు, కానీ నిరంతరము ఎప్పటికీ ఉండేది ఏంటంటే దేవుని యొక్క కృప. ఆ కృప యందు మనం నమ్మకం ఉంచాలి. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా చుట్టూ ఉన్న పరివారం, నాకున్నటువంటి ధనధాన్యాలను బట్టి నేను నమ్మకం ఉంచలేదు, కానీ నేను దేవుని కృప యందు నమ్మకం ఉంచున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే ఆయన ఏం చూస్తాడో చూద్దాం. కీర్తన 55:23 ఇంకా దేవుని యందే నమ్మకం ఉంచాలంటాడు. 55:23 దేవా నాశన కోపంలో నీవు వారిని పడవేదు, రక్తాపరాధులను వంచుకులను సగం కాలమైన బ్రతుకులు నేనైతే నీ యందే నమ్మిక, కృప యందు నమ్మిక, అసలు కృపనిచ్చే నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. నీ యందే నేను నమ్మిక ఉంచాను. మన నమ్మకం వ్యక్తిగతంగా ఎవరి పట్ల అంటే దేవుని పట్లే మన నమ్మకం. అందుకే ఈ కీర్తనలో మనం చూస్తాం, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం అంటే నమ్మకం ఉంచడము, శరణం. ఆయన శరణ చొచ్చి ఉన్నాను, ఆయన ఆశ్రయించి ఉన్నాను, ఆయన మీద నమ్మకం ఉంచున్నాను మాటకి ఎక్కువ ఇంగ్లీష్లో ఏముంటాయి? ట్రస్ట్ అంటే దేవుని పట్ల అచంచలమైన నమ్మకం. వ్యక్తిగతంగా మనం ఏమి ఉంచాలంటే దేవుని పట్ల నమ్మకం ఉంచాలి. అలా నమ్మకం ఉంచినప్పుడు మనకి ఏం కలుగుతుంది? మనలో ఆశలు ఏం కలుగుతాయో చూద్దామా? 17:15 వచ్చింది కీర్తన 17. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో. దేవుని పట్ల నమ్మకం వస్తే మనకి ఈ లోకంలో మిగతా వాటి పట్ల అంత ఆశ రాదు. ఈ భక్తుల వల్లే మనం కూడా చెప్పగలం, ప్రభా నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనాన్ని చేస్తాను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. దేవుని యొక్క
ప్రసన్నతను, దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క స్వరూప దర్శనం చూడాలనేటువంటి ఆకాంక్ష, ఆకలి మనకు కలుగుతుంది. ఎప్పుడంటే వ్యక్తిగతంగా మన దేవుని పట్ల నమ్మకం ఉంచినాడు. నేనైతే యెహోవా నీ ముఖ దర్శనాన్ని, నీ స్వరూప దర్శనాన్ని నేను చూడాలనుకుంటున్నానని సెలవిస్తున్నాను. ఇంతవరకు మన కీర్తనల్లో ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా దేవుని పట్ల ఏముంచాలో చూసాం. వ్యక్తిగతంగా దేవుని కృపాశయమును బట్టి, కృపను బట్టి నమ్మకం ఉంచాలి, దేవుడిలో నమ్మకం ఉంచాలి, దేవుడిని చూడాలి ఎప్పుడు అని చూసాం. అలా చూసిన భక్తులు కొన్ని తీర్మానాలు చేశారు. ఈరోజు కూడా మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు భక్తుల కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనం చదివితే, తెలుసుకుంటే ఈ రోజుల్లో మనం కూడా ఏం చేయవచ్చో మనం నేర్చుకోవచ్చు. చూద్దామా? దావీదు భక్తుడు అటువంటి దేవుణ్ణి ఆయన యందు తను తానుగా ఏమని చెప్తున్నాడో చూద్దాం. దినవృత్తాంతము మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతము మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతంలో 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి, ఇదేంటంటే ఆయన దేవాలయం కట్టాలని దావీదు భక్తుడు అనుకొని దేవుని కానుకలు ఇస్తున్నప్పుడు ఆయన ముందు ఇచ్చాడు. అప్పుడు అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా మనఃపూర్వకంగా, కష్టంగానో కాకుండా ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇవన్నీ కూడా నీవు ఇచ్చినవే, నీవు ఇచ్చిన వాటిలో నీకు ఇస్తున్నాము. అసలుకి నేనైతే ప్రభా మనఃపూర్వకంగా ఇస్తున్నాను, యథార్థ హృదయంతో మనఃపూర్వకంగా ఇస్తున్నాను. దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు. ఆయన దగ్గర మనం ఏం చెప్పాలంటే, దేవా నేనైతే ఈ ప్రార్థన, లేదా నేనైతే ఈ స్తుతిని, నేనైతే నీ సన్నిధికి రావడం కానీ ఇవన్నీ కూడా యథార్థ హృదయంతో చేస్తున్నాను ప్రభు అని చెప్పగలగలను. ఈ భక్తుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? నేనైతే యథార్థ హృదయం గలవాడినే ఇవన్నీ నీకు ఇస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మనం ఇలాంటి తీర్మానం చేయాలి, దేవుణ్ణి నేను యథార్థ హృదయంతో ఆరాధిస్తున్నానని. ఇంకా ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కాలంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయారు. దేవునికి పూర్తి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన వైపు తిరిగిపోయారు, బయలుదేవత ఆరాధన వైపు తిరిగిపోయారు. ఆ దేవతారాధనలో జుగుప్సాకరమైన పనులన్నీ కూడా జరుగుతాయి. అలాంటి వాటికి రాజే తిరిగిపోయాడు, ప్రజలు తిరిగిపోయారు. మొత్తం అందరూ ఒకవైపు, లోకమంతా ఒకవైపు, ఈయనొక్కడే ఒకవైపు. ఆయన ఇస్తున్నాడు ఆ తీర్మానం. చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18:24 వచనంలో వ్యక్తిగతంగా ఆయన ఏమంటున్నాడు చూడండి. చేయండి, నేనైతే యెహోవాను బట్టి ప్రార్థన. ఎవరినా? ఏలియా ప్రవక్త. అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళందరూ ఒక సవాలు విసిరాడు, ఇంకా మీరు మిమ్మల్ని విడిపించి రక్షించిన దేవుడు మీరు మర్చిపోయారు, ఇప్పుడు దేవుడు ఎవరో మీకు తెలియని పరిస్థితిలో ఉన్నారు. సరే, మీరు ఆరాధించే దేవత వైపు కొన్ని చేయండి, నేను నా దేవుడు ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు ఈ బలిని అగ్నిని పంపించి దహించి వేస్తాడు ఆ దేవుడు అని వాళ్ళకి సవాలు విసిరాడు ఆయన. ఆ సమయంలో ఆయన అంటున్నాడు ఒకటే, నేనైతే, మేమందరం అని అంటున్నాం, నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తానని ఆయన సవాలు విసిరాడు. రాజులు మొదటి గ్రంథం 18:24లో ఏమన్నాడు ఆయన? తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలా చెప్పడానికి సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. పరిస్థితులు రాను రాను దారుణంగా పరిణమిస్తున్నాయి మన చుట్టూ. దేవుని కృపలో మనం మన భారతదేశంలో మనం సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భాగంలో పుట్టడం దేవుని కృప అనుకోవాలి. నార్త్ ఇండియాలో పుట్టినటువంటి మన సహోదరులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అవి అక్కడ అంటుకున్నటువంటి ఆ అగ్ని మన దగ్గర కూడా రావచ్చు. అయినా ఇలాంటి సమయంలో మనం ఈ భక్తుల వల్ల చెప్పడానికి సిద్ధపడాలి. అది నేను నోటితో చెప్పినంత సులువు కాదు. నా దాకా వచ్చిన, మీ దాకా వచ్చిన మనందరం చెప్పడానికి ఆ యొక్క తీర్మానం కావాలంటే ఎంతగానో మనం ఇంతకుముందు చూసినట్టు మనం దేవుని మీద నమ్మకం, దేవుని కృప మీద నమ్మకం ఉంచి ఆయన ఔన్నత్యం తెలుసుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడే మనం చెప్పగలం.
యేసే దేవుడు, మరొక దేవుడు లేడు. ప్రపంచం సృష్టించిన వాడు, ప్రపంచంలో అందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, మరలా త్వరలో రానున్నవాడు యేసుక్రీస్తు ప్రభు అని మనం ఘంటాపదంగా చెప్పగలిగే ఉన్నప్పుడే మనం చెప్పగలం. అది రావాలంటే మనం ప్రభుతో ఎప్పుడు సమయం గడుపుతూ ఉండాలి, ప్రభు చెప్పిన మార్గంలో నడవాలి, ఆయన ఎందు నమ్మకం ఉంచాలి. అప్పుడే ఏలేవలే మనం కూడా చెప్పగలం, నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. అలాగే ఇంకో హామీ కూడా చేసింది, వాళ్ళ జాతిని నాశనం చేయాలని వారు ప్రణాళిక వేశారు. అలాంటి సమయంలో ఆమె ఏం చేసిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు 4:4 అనుకుంటాను, చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము ఎన్నో వచ్చినాక 17వ వచ్చింది, 16 చివర సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయక ఉండు, నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటాము, ప్రవేశించడం వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశిస్తాను. చూడండి, ఆమె రాజు దగ్గరికి పోవడానికి కూడా అవకాశం లేదని మొదటికే అన్నారు. ఏమని చెప్పాడంటే, అసలు నువ్వు వచ్చిందే ఈ పని కోసంగానేమో, మీ జాతి అంతటిని నాశనం చేస్తుంటే నువ్వేమైనా తప్పించుకుంటావా? ఈ సమయంలో నువ్వు చేయాల్సిన ప్రాణాలకు తెగించాలన్నాడు. అంటే ప్రాణాలకు తెగించి ఏదైనా సంపదని కాదు, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు తీర్మానం చేయాల్సిన అవకాశం వచ్చిందని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆమె అన్నది, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే మరణశిక్షే, అయినా మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాం. ఈ సమయంలో ప్రవేశించడా న్యాయ వ్యతిరేకంగా ఉన్నా, నేను నశించినా నశిస్తాను, నా జాతి రక్షించబడాలని ఆమె వెళ్ళింది. ఈరోజు మనం కూడా వ్యక్తిగతంగా చావైనా రేవైనా, నాకున్నవన్నీ లోకంతో లాగేసుకున్నా, పాలకులు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నేను నా ప్రభువుని రక్షకుడిని విడిచిపెట్టను, నేనైతే నా రక్షకుడైన యేసు కొరకే జీవిస్తాను, ఆయన కోసమే జీవిస్తాను, ప్రాణాలైనా అర్పిస్తానని మనం తీర్మానం చేసుకోవాలి. మనం ఎవరు ప్రాణం తీయము, క్రైస్తవులు లేదా దేవుని వాక్యం ఎవరు ప్రాణం తీయమని ఎప్పుడు చెప్పదు. కావాలంటే మనం ప్రాణము దారపోస్తామే తప్ప ప్రాణం తీయం. మన ప్రభువు నేర్పించినదే. అది లోకం దృష్టిలో చేతగానితనం అవ్వచ్చు, లోకం దృష్టిలో అది తక్కువతనంగా ఉండొచ్చు, కానీ అది చాలా గొప్పది. ప్రాణం తీయడం కాదు, నమ్మినటువంటి ప్రభు కోసం ప్రాణం పోగొట్టుకోవడం అనేది అది త్యాగంతో కూడినది, అది ఎంతో గొప్ప కార్యం. అది అలాంటి పరిస్థితి వచ్చినా మనం ఇలాగ మాట చెప్పడానికి సిద్ధపడాలి. వ్యక్తిగతంగా చూసాం, నేనైతే నువ్వైతే ఏం చేయగలవో చూసాం. ఇప్పుడు కుటుంబ పరంగా నా కుటుంబం నేనైపోయింది, ఇప్పుడు నా కుటుంబంగా మనం ఏం చేయాలో చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ 2వ అధ్యాయము 12. నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, చదవక, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడం. చూసారా, ఎవరివి? రాహాబు. ఆమెకు వేశ్య, కానీ నిజదేవుడి గురించి తెలుసుకుంది, నిజదేవుడి వైపు ఆమె నిలబడ్డది. వాళ్ళ దేశం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినప్పుడు ఆమె తెలుసుకుంది, ఈయన మామూలు దేవుడుగా, అసలు దేవుడు ఈయనే, యెహోవాయే దేవుడు అని ఆమె తెలుసుకుంది. కాబట్టి వచ్చినటువంటి వేగులు వారికి ఆమె సహాయం చేసింది, వాళ్ళని కాపాడింది. వాళ్ళతో అంటుంది, అయ్యా నేను నా తండ్రి ఇంటి వారు, నా తండ్రి ఇంట్లో మా నాన్న మా అమ్మే కాదు, మా చెల్లెళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు అందరూ, వాళ్ళందరికీ బతికినిచ్చేటట్లు మీరు రక్షించండి అని చెప్పి ఆమె తన కుటుంబం కొరకు నిర్ణయం తీసుకుంటున్నాను. ఒకవేళ ఆ సమయంలో ఆమె ప్రాణం పోయొచ్చు, ఆ నిజం తెలిసి, అయినా పర్వాలేదు, నేను పోయినా మా కుటుంబం రక్షించబడితే చాలనుకుంది. ఈ దేశం మీదకి ఎలాగా వస్తారు, ఎరుకో మీదకి ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడు ఈ ఎరుకోని దేవుడు వాళ్ళకి అప్పగించేస్తాడు. అయితే ఇలాంటి సమయం నా కుటుంబం అన్నా కాపాడబడాలి, మా జాతి ఎలాగ తెలుసుకోలేదు దేవుడిని, కనీసం నా కుటుంబం అయినా రక్షించబడాలి, ఆ నిజమైన దేవుడి వైపు ఉండాలని చెప్పి నిలబడ్డాడు. తనే కాకుండా తన కుటుంబాన్ని, తన రక్త సంబంధికులందరినీ కాపాడుకుంది. తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చబడింది.
మన జీవితాలు లోకం దృష్టిలో అవి పాడైనవైనా లేదా మనల్ని అసహించుకునే పరిస్థితిలో ఉన్నా మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి నేను ప్రభువుని ఆరాధిస్తాను, నా కుటుంబం ఆరాధించాలని కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని మంచి స్థానంలోనే వస్తాడు. యేసు ప్రభు వంశావళిలో ఇవి చేర్చబడింది రాహాబు. ఈ రాహాబు సల్మాన్ అనేటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ వస్తారు. యోధా గోత్రంలో కొందరు వస్తారు. సల్మాను, తర్వాత బోయజ్, బోయజ్కి రూత్కి ఓబేద్, ఓబేద్ నుంచి యషే, యషే నుంచి దావీదు, ఇంకేలాగా యేసుక్రీస్తు ప్రభు వంశావళి వస్తుంది. అదేవిధంగా యెహోషువ గ్రంథంలోని నాయకుడు యెహోషువ కూడా అలాగే ఇస్తాడు చివరిలో ఈ స్టేట్మెంట్ 24:15. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకున్నది. మీరు ఎవరిని సేవింపు కోరుకున్నో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. ఎంత గొప్ప స్టేట్మెంట్. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన చివరిసారి మళ్ళీ ఆయన సమావేశపరిచి చెప్పాడు, దేవుడు ఇలా మేము ఎన్నో చేశాడు, ఏ జనాంగానికి చేయాల మేము చేశాడు, ఎన్నో మేలు చేశాడు. మీ పితరులకు చెప్పినట్టే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చెప్పినట్టే ఆయన నిబంధన నెరవేర్చాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడిని మీరు విడిచిపెట్టి చుట్టూ ఉన్న అన్య ప్రజలు, అంటే యూదులు కానటువంటి, ఇశ్రాయేల్ కానటువంటి ప్రజలు చుట్టూ ఉన్నవారు ఏ విధంగా అయితే ఇతర దేవతను ఆరాధిస్తున్నారో, లేదా మీ పితరుడు అబ్రహాంని దేవుడు పిలవక ముందు నది అద్దరిని, అంటే యూఫ్రటీస్ నది అద్దరిని, అంటే ప్రస్తుతం ఇరాక్ ఆ ప్రాంతంలో విగ్రహాలను పూజించేవాడు. అలా వెళ్తారేమో, మీ ఇష్టం. ఇప్పుడు మీ ముందు దేవుడా లేదా దెయ్యమా, మీరు ఎవరిని కోరుకున్నా మీ ఇష్టం. నేను మాత్రం దేవుడైన ప్రభువుని యెహోవానే నేను నా ఇంటి వారు సేవిస్తామని చెప్పాడు. ఈరోజు మనం సువార్త చెప్తుంటే కూడా చాలామందికి ఏలన, మన ఇంటి వారికి రక్త సంబంధం, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు వినరు, అయినా వాళ్ళు వెళ్ళేదని కాబట్టి వాళ్ళ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ప్రభు సాక్షాత్తు దేవుడు శరీరధారిగా వచ్చి ప్రాణం పెట్టి మనం కొన్నాడు. ప్రపంచంలో అందరినీ కొనడానికి ఆయన రక్తం కార్చాడు. ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. మనం రక్షించబడ్డాం. మనం ఆ ప్రభువునే సేవించాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. నేను నా ఇంటి వారు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి యేసుక్రీస్తు ప్రభువునే సేవిస్తాను, ఆరాధిస్తానని ఈరోజు కుటుంబ పరంగా మనము తీర్మానం చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా చూసాం, దావీదు చెప్పాడు, మనఃపూర్వకంగా నేను యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వస్తున్నాను, ఇస్తున్నాను అన్నాడు. నేను యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తాను, నేను ఏలియా అన్నాడు. నేను నశించదను, నా జాతి కోసం నేను వెళ్తానని చెప్పి ఉపవాసం ఉండి ఒక హామీ వెళ్ళింది ఇస్తారు. ఇప్పుడు రాహాబు, యెహోషువ అయితే కుటుంబాల కోసం చెప్తున్నారు. సామూహికంగా, సమాజంగా కొందరు ఏం చేశారో చూద్దాం. ఇది కొత్త నిబంధనలు చూద్దాం. యోహాను సువార్త 4:42 అక్కడ ఒక ఆమె వెళ్ళి చెప్పింది, అయ్యా నేను చాలా పాపిష్టిదాన్ని కదా, అక్కడ ఉండండి, నేను చాలా పాపిష్టిదాన్ని కదా, నా జీవితం మీకు తెలుసు కదా, నా జీవితాన్ని పొల్లుపోకుండా అన్నీ చెప్పేశాడయ్యా, నేను నిజంగా మనం ఎదురు చూసే మెస్సియా కదయ్యా అని చెప్పిందాన్ని. అంతే ఆ ఊర్లో వాళ్ళు ఆయన్ని 2 రోజులు మా దగ్గర ఉండయని చెప్పి ఆయన మాటలన్నీ విని అప్పుడు ఆమెతో అంటారు, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదమ్మా, నీ జీవితాన్ని మార్చాడు కాబట్టి కాదు, మేము కూడా తెలుసుకున్నాం, ఆయన చెప్పిన మాటలు సాక్షాత్ మేము కూడా విని మా చెవులారా విని మేము ఈ మాట చెప్తున్నాం అని అంటున్నారు. చదవక 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. ఇది రావాలి మనలో. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, ఎవరో సాక్ష్యాన్ని బట్టి మనకు నమ్మకం కుదరదు. కానీ మనకు మనంగా యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా దేవుడు అని మనం నమ్మాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చూడండి. మా మట్టుకు మేము ముందన్నాడు, ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని. సామూహికంగా ఇక్కడ చేరిన మనందరం కూడా అలా చెప్పగలగాలి. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అని మనందరం కూడా ఘంటాపరంగా చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటున్నాడు, కుటుంబంగా చెప్పాలని కోరుకుంటున్నాడు, సమాజంగా చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. అలా అదే సువార్తలో 6వ అధ్యాయం 68-69
శిష్యులందరి తరపున పేతురు భక్తుడు చెప్తున్నాడు. చదవక. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళదు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దీని సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు చేస్తూ ఉంటే చాలామంది ప్రజలు వచ్చేస్తున్నారు. అక్కడ స్పష్టంగా ఉంది, వాళ్ళు రొట్టెలు తినడం బట్టి ఆయన దగ్గరికి వస్తున్నాడు చాలామంది. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, అది ఆ ఆహారం కోసం మీరు రానవసరం లేదు, అది క్షయమైన ఆహారము, కరిగిపోయేది, నాశనమయ్యేది, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని చెప్పి వీళ్ళు కూడా అంటాడు శిష్యులు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే అప్పుడు ఈయన అంటాడు, మేము ఎవరి వద్దకు వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, మేము నిన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళగలం, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము నమ్ముతున్నాం. సామూహికంగా చెప్తున్నాడు, సమాజంగా. యేసు ఎవరు అని అంటే దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు దేవుడు అని మనం నమ్మాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు బంధించారు. చదవక. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిను, అందుకు మేము సాక్షులు. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుకి మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యోధా మత నాయకులు, రోమా పాలకులు, యోధా మత నాయకులు ఇరు వర్గాలు కలిసి ఆయన సిలువ వేశాయి. కానీ ఆయన సిలువ వేయబడి అలాగే ఉండిపోలేదు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన ప్రభువుకి మనందరం కూడా ఈరోజు సాక్షి. మనందరి పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి మేము సాక్ష్యం అని చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన జీవాధిపతి. 4:20 అపోస్తలుల కార్యంలో 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. వాళ్ళు ఒక శాసనం చేశారు, రే అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడకూడదంటే వాళ్ళు అన్నారు, మేము కన్నవాటిని అంటే చూసిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పారు. ఈరోజు దేవుడు కోరుతుంది కూడా అదే. నిన్ను ప్రభు తన బిడ్డగా చేసుకున్నప్పటి నుంచి, లేదా నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పటి నుంచి, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నప్పటి నుంచి నువ్వేం తెలుసుకున్నావు ఆయన గురించి ఏం కన్నావు, ఏం విన్నావు అనే దాన్ని ఇతరులకు చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. వ్యక్తిగతంగా చెప్పాలి, కుటుంబంగా చెప్పాలి, సమాజంగా, సంఘంగా చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా 6వ అధ్యాయం 4వ వచనం చూసుకొని ముగించుకున్నాం. అపోస్తలుల కార్యంలో 6:4 అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పారు. ఇది అపోస్తలుల కార్యంలో ఒక పరిచర్య కోసం, అంటే భోజనాలు వడ్డించే పరిచర్య కాడ తగ్గు వచ్చేసింది. యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవులను ఒక విధంగా యూదులు అంటే గ్రీకు దేశానికి వెళ్ళిపోయినటువంటి యూదులు క్రైస్తవులు వాళ్ళని ఒక విధంగా చూస్తుంటే, అప్పుడు సరే ఈ పనిని జాగ్రత్తగా చేసేవాళ్ళు కావాలి అన్నప్పుడు వీళ్ళు అంటారు, మేము అపోస్తలుని, దేవుడు మాకు ఇచ్చిన పని ఏంటంటే ప్రార్థన చేసి వాక్యం ప్రకటించడము, భోజన బలాల దగ్గర పనిచేసే ఆ పని, అంటే అది తక్కువని కాదు, అది చేయడం కాదు ప్రాధాన్యత. ఇప్పుడు ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఏర్పరుస్తాం, మేమైతే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటామని సెలవిచ్చారు. సామూహికంగా ఈరోజు మనం అందరం కూడా, మన సంఘం కూడా ఎడతెగక ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, దేవుని సువార్తలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తనలో మనం చూసాం, నేనైతే ఆయన యొక్క స్థుతిని ప్రచురపరచదననే మాటను బట్టి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, వ్యక్తిగతంగా కొన్ని తీర్మానాలు చేయాలి, కుటుంబంగా కొన్ని తీర్మానాలు చేయాలి, సమాజంగా కొన్ని తీర్మానాలు మనం చేయాలి. వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి సేవిస్తాను, ఆరాధిస్తానని చెప్పాలి. కుటుంబంగా కూడా ప్రభువుని ఆరాధిస్తాం, సేవిస్తామని చెప్పాలి. సమాజంగా ప్రభువుని ఆరాధిస్తాం, సేవిస్తామని చెప్పాలి. ఇలా మనం ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకున్నాం. ఈరోజు మనం వ్యక్తిగతంగా నువ్వు ప్రభువుని అనుదినం సేవిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? కుటుంబంగా మీ కుటుంబం అంతా దేవుణ్ణి ప్రేమించి ఆరాధిస్తుందా? సమాజంగా ప్రభువుని ఆరాధిస్తున్నావా? సంఘంగా ఒకసారి పరిశీలించుకున్నాం.
విన్న మాటలను బట్టి మనం పరిశీలించుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. ఒకసారి నా ప్రియమైన సహోదరుడా, దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనం పరిశీలించాం. వ్యక్తిగతంగా దావీదు చెప్తున్నాడు, ఏలియా చెప్పాడు, ఎస్తేరు చెప్పింది. కుటుంబంగా తన కుటుంబం రక్త సంబంధికులు అందరూ రక్షించబడాలని రాహాబు కోరుతుంది. ప్రభువునే సేవిస్తామని యెహోషువ సెలవిస్తున్నాడు. సామూహికంగా సమాజంగా సమరయులు చెప్పారు, ఈ నిజంగా లోకరక్షకుడని. శిష్యులు చెప్పారు, మేము ప్రభువా నీవే గొప్ప దేవుడివి, పరిశుద్ధుడివి, ఈ ప్రభువునే మేము ప్రకటిస్తాం, ప్రభు ప్రార్థనలో వాక్యం ఎడతెక్కుంటామని సెలవిచ్చారు. మరి మనం ఎలా ఉన్నాం? నీవు ఎలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? మరియు మన సంఘం ఎలా ఉందో మనం పరీక్షించుకున్నాం. అసలు ఇవన్నీ నాకు అర్థం కాలేదు. అలా నేను కూడా చెప్పాలంటే ఏం చేయాలంటే, ఆ బుద్ధి లేని తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటికాడ కూలి వారికి ఎంతో ఆహారం ఉంది, పని వారికి అక్కడికి వెళ్తానని ఎలా పశ్చాత్తాపడి వచ్చాడు, అలా నువ్వు నా ప్రియమైన సహోదరి ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించకపోతే ఇదే మంచి సమయం. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు తన యొక్క ప్రాణాన్ని దారిపోసాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన నీ పాప శిక్ష అంతా తాను భరించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆ ప్రభువు దగ్గర విశ్వాసం ఉంచి నీ పాపాలతో పశ్చాత్తాపడు, యేసును ప్రభువుగా రక్షకుడు అంగీకరించు. అప్పుడు నువ్వు కూడా ఇలా చెప్పగలవు, నేను ఈ ప్రభువునే సేవిస్తాను, యేసుక్రీస్తు ప్రభువునే సేవిస్తాను, ఆరాధిస్తాను. ప్రాణం పోయినా మనం ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు మన ప్రాణాలను అలా వదిలిపెట్టడు దేవుడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, అనన్య, మిషాయేల్, అజర్యా, షద్రక్, మెషక్, అబేద్నెగోలు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఈ బొమ్మను మొక్కమని ఎలా సమాధానం ఇచ్చారు అలా చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటను జీవించిందాక ఎన్న మాటలు నేను మాటల వెలుగులో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎవరికి వారు మనల్ని పరీక్షించుకుంటూ ఉండగా మనం ప్రభు వాళ్ళ దగ్గర సమీపిద్దాం. ప్రభు బలం పంచడానికి స్పర్జనన్న, రాజాన్న, మెడికల్ రాజాన్న ముందుకు వస్తారు, రావాల్సిన కోరుతున్నాం. ప్రియమైన సహోదరుడా, క్రీస్తు యేసు ప్రభు మనల్ని